హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాను. ఒక బాధాకరమైన విషయం ఉంటుంది. అదే చెప్తున్నానే ఉన్నా కదా, వీడియో చెప్పేస్తాను. చూస్తూ ఉండండి. నైట్ ఆఫీస్ కూడా చూపెడతాను ఎలా ఉంటుందని. నైట్ ఇప్పుడు మా పీజీ టెర్రస్ మీద ఉన్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి వెళ్ళి చెప్పేస్తాను జస్ట్. ఓకే, ఆఫీస్కి పోతున్నాం. చాలా అంటే చాలా సాడ్. ఎందుకో రివీల్ చేసేస్తాను. జస్ట్ ఈ వీడియోలో కన్ఫర్మ్గా రివీల్ చేస్తాను. మామూలు ట్విస్ట్ కాదు, మాకే అది అసలు తేరుకోలేకపోతుంది ఇప్పుడు కూడా. బట్ తప్పదు, యాక్సెప్ట్ చేసాం అంతే కదా మామ. అంతే ఒకటైతే నేర్చుకున్నాం. ఏంటిది? చెప్పు. మనుషులకి ఎవరికి కనెక్ట్ అవ్వకూడదు. అంతేనా? ఆడి శశాంత్ గడికి అసలు ఏ బాధ లేదు. అస్సలు బాధ లేదండి వీడికి. మా ఇద్దరికి చాలా అంటే చాలా బాధగా ఉంది. నాకు కూడా ఫుల్ బాధ ఉంది. ఎందుకురా నీకు బాధ? ఎందుకంటే ఓకే, ఏంటి ఏం చెప్పాలి? ఓకే, తొందరగా రివీల్ చేసేస్తాను. ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్ దగ్గర ఒక చోట కూర్చుని వీడియో చేస్తాము. విల్ గెట్ టు నో దట్ వన్. ఓకే, బై గాయ్స్. ఆఫీస్కి వచ్చినాం. వచ్చాము, కూర్చున్నాం షటిల్ కోసం. షటిల్ వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. సో సాడ్ గైస్, చాలా అంటే చాలా సాడ్. లోన్కి వెళ్ళిన తర్వాత చోటు కూర్చొని రివ్యూ చేస్తాను అసలు ఏంటి అది. ఓకే, స్టే ట్యూన్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం అవుతున్నాం కానీ పెయిన్ చాలా అంటే చాలా బాగా ఉంది. చూద్దాం. ఫుల్ బ్యూటిఫుల్ సోల్స్. ఇక్కడ వచ్చేసాను. ఇక షటిల్ ఎక్కాను. నైట్ ఇలా ఉండిద్ది అనమాట ఆఫీసు. షటిల్ ఎక్కాము. షటిల్ ఎక్కి ఆఫీస్కి వెళ్తున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని పిలుస్తాను చూడండి. నవీన్ అంటాను, ఇంకా వాళ్ళిద్దరు తిరుగుతారు. ఇలా చూస్తున్నారు. ఇక అలా ఆఫీస్ నైట్ చూడండి, ఆఫీస్ కనపడిద్ది చూడండి. ఇదేమో సెకండ్ బ్లాకు, G3 బ్లాక్ అంటారు దీన్ని. అండ్ నేను చూపెట్టేది ఇప్పుడేమో F3 బ్లాక్. అది అలా బస్ దిగేసి అలా నడుచుకుంటా ఆఫీస్కి వెళ్తాం. వచ్చేసాం. finally the time came to reveal. yes Yeah, we'll reveal within 2 seconds. yes Yeah, stay tuned, watch, do subscribe. Mohanlal vlogs. ఓకే, ఇక్కడ మా వాళ్ళు షూస్ క్లీన్ చేసుకుంటున్నారు. ఆటోమేటిక్ సెన్సర్, అది షూస్ పెడితే అదే క్లీన్ చేస్తారు. వీళ్ళంతా మా ఫ్రెండ్సే. 24th ఆన్ బోర్డ్ అయిన వాళ్ళు. మా ఆడియోస్ స్టిల్ మాల్గా లేదు. వీడు వెనక్కి దాక్కున్నాడు, రాకుండా నేను అయినా తీసేసాను. హలో గాయస్, రివీల్ చేసేస్తాం. అది ఏంటంటే హైదరాబాద్ వచ్చింది గాయస్. హైదరాబాద్ లొకేషన్ గట్టిగా చెప్పు. హైదరాబాద్ లొకేషన్ వచ్చింది. కొంచెం కూడా బాధపడుతుంది. శశాంత్ గడి వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్. మాకు ఇంకా ప్రాజెక్ట్ రాలేదు. అంటే మాకు కాల్స్ రాలేదు. వాడు కాల్ వచ్చింది, హైదరాబాద్ అన్నారు, ఇంకా వెళ్ళిపోతున్నాడు. వాడు నేటివ్ ప్లేస్ కూడా హైదరాబాదే. బట్ ఫీలింగ్ సో సాడ్. చాలా మిస్ అవుతున్నా గాయస్ వీళ్ళని.
నువ్వా? వీళ్ళకి అర్థం కాదు నేను చెప్పినా కానీ. అదే గాయస్ ఇంకా కొంచెం వెళ్ళిపోతున్నామని బాధ. బాధ అంటే కాకపోతే ఇంకా క్లయింట్ నుంచి ఫైనల్ చేయలేదు, అదొకటే హోప్ మాకు, శశాంత్ గడు ఉంటాడని. కానీ ఆల్మోస్ట్ 99.9% అయిపోయినట్టే, 0.1% ఏం లేదు. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు ఏంటి మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్, కాలేజ్ నుంచి ఫ్రెండ్సా, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అలా అంటున్నారు. అంత బాగా కలిసిపోయాం. కానీ దీన్ని బట్టి మేము ఒకటి నేర్చుకుంది ఏంటంటే మనుషులకి ఎవరికి అంత కనెక్ట్ అవ్వకూడదు కదా. నాకైతే అది చాలా బాధగా ఉండిద్ది, చాలా అంటే చాలా బాధగా ఉండిద్ది. నేను హ్యాపీయే దట్ వీడికి మంచిగా వచ్చింది, హైబ్రిడ్ వచ్చింది, ఇంటికాడ వచ్చింది అని. కానీ బాధ ఉండేది కదా, బాధ అలాగే ఉండిపోతుంది. చెప్తుండొచ్చు మనందరం. కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది అంతే. కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది. ఏమైనా ఫైనల్గా హైదరాబాద్ జాయిన్ చేయి. బట్ ఏంటంటే వీళ్ళకి కూడా వస్తే బాగుండు, హైదరాబాద్ వస్తుందని హోప్. ఈ మట్టికి గట్టిగా అనుకున్నాడు గైస్, హైదరాబాద్ వచ్చేసిందని. వచ్చేసింది. ఇంకా ఏంటంటే మేము చాలా తొందరగా కలిసిపోయినాం గైస్. అసలు అయితే చాలా అంటే నాకైతే నేను మనుషులకి వెళ్ళిపోతున్నాం అంటేనే చాలా బాధగా ఉంది. చాలా అంటే చాలా బాధగా ఉంది. నిన్న నైట్ నుంచి మోహన్ అయితే ఫుల్ ఏడుస్తుండో, నేను కూడా బాధపడుతున్నాను, నవీన్ కూడా చాలా బాధపడుతున్నాను. కానీ బయటికి కనిపించి నవీన్, మోహన్ కొంచెం బయటికి బయట కనిపిస్తాడు. కనిపిస్తుంది. చాలా అంతే ఎక్స్ట్రా, తేడా. చాలా అంటే చాలా ఎక్స్ట్రోవర్ట్. నాకేమన్నా మనసులో ఉంటుంది. ఇంకోటి ఉన్నాడు రూమ్ లో జగదీష్, ఆడు కూడా బాధపడుతున్నాడు, నన్ను చెప్పమన్నాడు. నవ్వు ఏడవలేక నవ్వుతున్నాం అంతే. ఎందుకు తెలీదు, కొన్ని మనుషులు టైము చాలా దగ్గరికి చేసేది. ఎంత దగ్గర అంటే ఎప్పుడురా మనం వచ్చింది? డిసెంబర్ 24th. 24th వచ్చాము, 23rd వచ్చాము, 23rd వచ్చాము. 23rd వచ్చాము. ఇప్పటికి 23rd అంటే 7 అసలు 15 days కూడా అవ్వలేదు. మా మరి ఈడు వెళ్ళిపోతున్నాడంటే అంత కొంచెం సాడ్గానే ఉంది. చాలా చాలా సాడ్గా ఇట్ ఈస్ మోర్ దెన్ బ్రేకప్ అంత ఫీల్ అయిపోతున్నాం మేము అందరం. చాలా మిస్ అవుతున్నాం. చాలా మిస్ అవుతున్నాం. నేను హోప్ ఏంటంటే వీళ్ళు కూడా ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ వస్తే అందరం కలిసి మళ్ళీ మీ గోలై వ్లాగ్స్, మళ్ళీ వ్లాగ్స్ అని కాదు కానీ మేము వ్లాగ్స్లో మీకు కొంచెమే చూపెడుతున్నాం. వ్లాగ్స్ మేము ఏంటంటే కెమెరా ఆఫ్ మట్టుకి చాలా అంటే బయటికి వెళ్తే ఒక్కడికి అవసరమైతే ముగ్గురు వెళ్తాం. ఒక్కడికి అవసరమైతే ముగ్గురికి వెళ్తాము. మేము మా ముగ్గురు ఏది ఫేవరెట్ తెలుసు? కుష్కా గైస్. ఇక్కడ కింద హాస్టల్లో అయితే ప్రతి ఒక్కడు మమ్మల్ని తిట్టుకోవడం. ప్రతి ఓడు ఉన్నది ముగ్గురు కానీ ఏం గోల్ గొడవ చేస్తుంది. గొడవ అంటే గొడవ కాదు, వెళ్ళామంటే చాలు నవ్వుకోవడం, ఇంకా సెటర్లు వేసుకోవడం వాళ్ళ మీద వీళ్ళ మీద. పాపం నిన్నాడు ఎవడో ఎదురు గొట్టాలు తెచ్చుకుంటే ఆ గొట్టాలు కూడా అడుగుతున్నాడు మోహన్ గారు. అవును గాయస్. అయితే గుట్టలు తెచ్చుకున్నాడు ఒక అతను, మా ఎదురు కూర్చున్నాడు. గొట్టాలు తెచ్చుకున్నాడు. మేము బాగా జోక్ చేసి నవ్వుతున్నాం. మాకు తెలియదు ఆయన ఫస్ట్ టైం మేము మాట్లాడేది ఆయనతో. అంటే మాట్లాడిన ఆయన నార్మల్ ఆయనే ఏంటి మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా, చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్సా, అంత బాగా కలిసిపోయాం. ఏంటో తెలియదు. పీజీలో కూడా అందరూ వీళ్ళు చూసి వీళ్ళు బాగా గోలే చాలా గోల్ చేస్తున్నాం గాయస్. అసలు నవ్వుకోవడం, మోహన్ రావు అన్న దృష్టి పెట్టాడు. వెళ్ళిపోతానంటే మేము వెళ్ళిపోతాం. దిష్టి చాలా తాకింది గాయస్. ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ప్లేస్లు ఇవే. ఇవన్నీ గుర్చేసుకుంటున్నాం. ఇంకా వెళ్ళిపోతున్నాడు కదా, ముగ్గురు ఉండం కదా. చూపెడతాను చూడండి. ఇక్కడే కూర్చుంటాడు. చెప్పు, హాయ్ చెప్పు. ఈడు ప్లేస్ ఇక్కడే. ఇడు మోహన్ గారు, ఆ పక్కన జగదీష్ గారు కూర్చునేవాడు జనరల్గా, ఇప్పుడు అట్లా లేడు. సో దిస్ ఈజ్ ఏ సాడ్ మూమెంట్ ఫర్ అస్. మీకు అనిపించదు ఏంటి ఎంత యాక్ట్ చేస్తారని? ఇదైతే యాక్టింగ్ కాదు. ఎస్, ఫైనల్లీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు పీజీ. చాలా ఏడ్చాం. ఎండ్ ఆఫ్ డేస్, ఎండ్ ఆఫ్ హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ మొత్తం ఎండ్ అయిపోయింది. ఉంటేనే హ్యాపీ, అంటే హ్యాపీ అంతే. ఎండ్ ఆఫ్ డేస్, యా అంతే. అంతే, కొన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అంతకు మించి మనం ఏం చేయలేము. మనతోనే ఉంటాయి. ఓకే గాయ్స్, బాయ్.
బాయ్ సే బాయ్ రా. బాయ్ బాయ్. మా నవీన్ గారు చూడు బాధపడుతున్నాడు, నేను బాధపడుతున్నా. వాడికి రెండు ఏ ఫీలింగ్ పడాలో వాడికి తెలియట్లేదు. శశాంత్ గారికి అయితే కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది. జగన్నాథంకి జ్వరం వచ్చి పడుకున్నాడు, ఈడు వెళ్ళిపోతున్నాడని. వీడికి జ్వరం వచ్చింది పాపం, ఈడు వెళ్ళిపోతున్నాడు. ఆడ వెళ్ళిపోతున్నాడని. ఇంకా అంటే ఎంత ఫాస్ట్గా ఎలా ఫ్రెండ్స్ అవుతారు ఫస్ట్ టైం లైఫ్లో. యారా ఫస్ట్ టైం కదా మామ, నీ లైఫ్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? జల్దీ కలిసేవారు ఎవరితో 15 రోజుల్లో ఇంత కలిసి ఇంత చేసి ఇంత నవ్వుకొని ఇంత తొందరగా వెళ్ళిపోతామని అసలు అనుకోనే లేదు. అనుకోలేదు, అన్నీ అంతే. ఇక ఓకే, ప్యాక్ ద బ్యాగ్. ప్యాక్ చేసేసుకున్నాడు. దిస్ ఫెలో ఈస్ గోయింగ్ టు హైదరాబాద్. అన్నీ ప్యాక్ అయిపోయినాయి. బాయ్ రా. యా వి బుక్ డే ర్యాపిడో అని బస్ దగ్గర దింపడానికి వెళ్తున్నాం ముగ్గురం. లవర్ బాయ్ రాకేష్. జాగ్రత్త రా. బాయ్ బాయ్. హైదరాబాద్లో కలుద్దాం రా. హైదరాబాద్ వస్తుంది కూడా. శశాంత్ నథింగ్ టు డూ, అలా ఇంటికి అలా రూమ్కి వెళ్ళిపోతున్నాం చెప్పేసి. జస్ట్ మూవ్ ఆన్. జస్ట్ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్.